హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవ్స్ బట్స్. మీ కేవ్స్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, చాలా రోజుల నుంచి మీరందరూ నాకు తెలిసి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ దీని మీద కేసు అయితే రన్ అవుతుంది. అయితే దీని మీద కేసు అయితే ఇవాళ మనకు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాసేపటి క్రితమే. మనం ఎవరైతే లాయర్ ఉన్నారో అలోక్ శ్రీవాత్సవ్, తిను ఆల్రెడీ ట్విట్టర్ ద్వారా అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఒకటైతే ప్రొవైడ్ చేశాడు. ఇది చూసుకోవచ్చు. మనకి ఇది మీకు 30 రోజు అంటే ఇవాళ వచ్చింది. మార్నింగ్ 9:29కి అయితే పెట్టాడు. యూజీసీ హ్యాస్ నాట్ ఫైల్డ్ ఇట్స్ రిప్లై టు అవర్ సుప్రీం కోర్ట్ కేస్ టిల్ నౌ. ఇప్పటివరకు అంటే సుప్రీం కోర్ట్ అయితే టైం ఇచ్చింది యూజీసీకి. యూజీసీ అయితే ఏదైనా రిపోర్ట్ అయితే రెడీ చేసి పెట్టామని చెప్పారు. అయితే యూజీసీ వాజ్ సపోజ్ టు ఫైల్ ఇట్ ఎస్టర్డే, అంటే లెక్క ప్రకారం అయితే నిన్న అయితే పెట్టాలి. కాకపోతే అప్పటి వరకు వచ్చిన టైం వరకు అయితే పెట్టలేదు. ఇఫ్ టుమారో యూజీసీ సీక్స్ మోర్ టైమ్ టు ఫైల్ రిప్లై దెన్ అవర్ సుప్రీం కోర్ట్ కేస్ మే గెట్ అడ్జాయిడ్ అండ్ విచ్ విల్ అన్ఫేర్ టు అన్జస్టిస్ టు స్టూడెంట్స్. అంటే వీళ్ళు ఇలా లేట్ చేస్తూ పోతే ఇప్పటికే చాలా లేట్ అయింది. స్టూడెంట్స్ అందరూ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంది. అంటే కొంచెం మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయితే అవుతున్నారు దీనివల్ల. అండ్ ఇక్కడ చూసుకుంటే 52,000 కోవిడ్ కేసెస్ యాడెడ్ ఇన్ లిస్ట్ 24 hours విచ్ ఈజ్ స్కేరీ. 24 hours లాస్ట్ 24 hours అయితే 52,000 కేసెస్ అయితే వచ్చినాయి అని చెప్తున్నాడు. అండ్ టుమారో ఎస్టీ కేస్ విల్ ఫైనాన్షియల్, ఇది కూడా దానికి ముందు పెట్టాడు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 1 hour క్రితం ఒక ట్వీట్ అయితే వచ్చింది. చూసుకుంటే అప్డేట్, యూజీసీ హ్యాస్ జస్ట్ నౌ ఫైల్డ్ ఇట్స్ రిప్లై అయితే పెట్టింది ఇవాళ. దాంట్లో యూజీసీ హ్యాస్ రెఫ్యూజ్ టు క్యాన్సిల్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్. యూజీసీ అయితే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని అయితే తీసే పరిస్థితి ప్రసక్తి అయితే లేదని అయితే చెప్పింది. బట్ యూజీసీ హ్యాస్ ఫైల్డ్ ఇట్ రెస్పాండ్ టు మెనీ లీగల్ ఇష్యూస్ రైజ్డ్ బై us. తినేం చేశాడంటే కొన్ని లీగల్ ఇష్యూస్ని అయితే మాట్లాడాడు. అవేంటంటే ఇప్పుడు ఎగ్జామ్ అయితే పెడుతున్నాం అంటున్నారు కదా, ఏ పద్ధతిలో పెడతారు అండ్ ఎలా సోషల్ డిస్టెన్సింగ్, ఇవన్నిటి గురించి కొంచెం వీళ్ళైతే అడిగారు. అయితే దాని మీద అయితే వీళ్ళు ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడ చూస్తే ఐఎమ్ ష్యూర్ సుప్రీం కోర్ట్ విల్ రిజెక్ట్ ద యూజీసీ రిప్లై టుమారో అండ్ గ్రాంట్ రిలీఫ్ టు ది స్టూడెంట్స్. అంటే ప్రజెంట్ అయితే యూజీసీ అయితే రిప్లై అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. మనకి చూసుకోవచ్చు ఇదే అనమాట. చూస్తే మేమేం లేదు, నేను ఈ ఆర్టికల్ మొత్తం చదవట్లేదు, నేను ఇక్కడ ఆర్టికల్ ఏముందో క్లియర్గా చెప్తాను. వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం మేము ఏదన్నా డెసిషన్ తీసుకున్నామంటే అది స్టూడెంట్స్ బెనిఫిట్ కోసమే ఆలోచించి అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నది చదువుతున్నాను, అంటే ఇక్కడ ఉన్నది మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తున్నాను. ఇక్కడ మేము స్టూడెంట్స్ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని నేను డెసిషన్స్ అయితే తీసుకుంటాం, ఏదో ర్యాండమ్గా తీసుకోము. అండ్ మేము మెన్షన్ చేసాం ఆల్రెడీ, మీకు ఎగ్జామ్ కనుక వీలు కాకపోతే, అంటే ఇందాక మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూస్తే సెకండ్ పాయింట్ చూసారా, ఇక్కడ యూజీసీ హ్యాస్ ఫెయిల్డ్ టు రెస్పాండ్ టు మెనీ లీగల్ ఇష్యూస్ రైజ్డ్ బై us. వీళ్ళు రైజ్ చేసిన లీగల్ ఇష్యూస్ ఏమై ఉంటాయి అంటే మీరు గెస్ చేయొచ్చు. అవేం లేదు, ఇప్పుడు కొంతమంది రూరల్ ఏరియాస్లో ఉంటారు, వాళ్ళకి నెట్వర్క్ సరిగ్గా ఉండదు. అండ్ ఇప్పుడు అసలే కేసెస్ పెరిగిపోతున్నాయి, లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఇష్యూస్ మధ్యలో స్టూడెంట్స్ రాలేరు, ఎగ్జామ్ రాయలేరు అన్న దాని గురించి అయితే వీళ్ళు ఇక్కడ రిపోర్ట్ అయితే రెడీ చేసిన దీంట్లో కూడా అయితే మెన్షన్ చేశారు. ఆ లీగల్ ఇష్యూస్ ఏంటంటే, నేను ఇది చెప్పేస్తాను ఫ్రెండ్స్ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఏం రాశారని చెప్పి. యూజీసీ వాళ్ళు కోర్టుకి, సుప్రీం కోర్టుకి, మేమైతే ఎగ్జామ్స్ ఖచ్చితంగా పెట్టేదైతే ఉంది, మేమైతే దాన్ని తీసేదలుచుకోవట్లేదు. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఖచ్చితంగా ఫైనల్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే మేము కండక్ట్ చేస్తాము. అండ్ దీంతో పాటుగా ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, అంటే ఇదే మీకు నెట్వర్క్ ఇష్యూస్ లేకపోతే స్టూడెంట్ రాలేకపోతున్నారో, మేము దాని గురించి ఏం పెద్ద మేము దాన్ని మెన్షన్ చేయట్లేదు, స్ట్రెస్ చేయట్లేదు. మేము ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాము. స్టూడెంట్ 2 times అయితే ఎగ్జామ్ రాసుకోవచ్చు. తను కంపల్సరీగా ఈ ఎగ్జామ్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో రాయాల్సిన అంత మ్యాండేటరీ ఏం కాదు. వీళ్ళకి సెకండ్ ఛాన్స్గా మళ్ళీ మేము ఎగ్జామ్ పెడుతున్నాం కాబట్టి వీళ్ళు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము ఎగ్జామ్ అయితే పెట్టేదే అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఏం లేదు, మేమైతే మళ్ళీ టైం ఇస్తున్నాం వాళ్ళకి, ఖచ్చితంగా ఈ ఎగ్జామే రాయాల్సిన అవసరం లేదని అయితే యూజీసీ అయితే స్ట్రెస్ చేసి చెప్తుంది. దీని మీద తినైతే ఇక్కడ ఒక పాయింట్ అయితే రైజ్ చేశాడు లాస్ట్లో, అంటే ట్విట్టర్లో తినిపెట్టింది. ఐఎమ్ షూర్ సుప్రీం కోర్ట్ విల్ రిజెక్ట్ యూజీసీ రిప్లై టుమారో అండ్ గ్రాంట్ రిలీఫ్ టు స్టూడెంట్స్. ఇప్పుడు ఏదైతే ఇది పెట్టారో యూజీసీ వాళ్ళు రిప్లై అనమాట, ఈ రిపోర్ట్ని అయితే రేపు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తుందని అయితే తిని చెప్తున్నాడు, రిలీఫ్ ఇస్తుందని అంటున్నాడు. మరి చూద్దాం, మరి వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ టుమారో హియరింగ్ అని చెప్పి రాశాడు. మరి చూద్దాం రేపు హియరింగ్లో ఏమొస్తుందో, మరి ఏం ఇన్ఫర్మేషన్ చెప్తారో. ప్రజెంట్ అయితే ఏదైతే యూజీసీకి లాయర్ అలోక్ శ్రీవాత్సవ్కి జరుగుతున్న అదే 31 స్టూడెంట్స్కి తరఫున అలోక్ శ్రీవాత్సవ్ అయితే కేసు అయితే డీల్ చేస్తున్నాడు. అండ్ యూజీసీ తరఫున యూజీసీ వాళ్ళు రిపోర్ట్ రెడీ చేయమని
సుప్రీంకోర్టు టైం ఇచ్చింది, రిపోర్ట్ రెడీ చేసి అయితే ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ అయితే ఈ నోట్ అయితే బయటకు వచ్చింది. ఇది అన్నమాట టోటల్గా అయితే మాత్రం. అండ్ ఖచ్చితంగా యూజీసీ మాత్రం తగ్గేటట్లేదు. ఇక్కడ చూస్తే యూజీసీ అఫిడవిట్ ఆన్ సుప్రీంకోర్టు స్టార్టింగ్ దట్ డైరెక్షన్ టు కండక్ట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ బై సెప్టెంబర్ 30 ఏదైతే డెడ్ లైన్ ఉందో అప్పటికి మేము పెట్టి తీరాల్సిందే అని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం, మరి రేపు సుప్రీంకోర్టు మరి డెసిషన్ని అండ్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని ఎగ్జామిన్ చేసి రేపు మరి ఏం డెసిషన్ చెప్తుందో చూద్దాం. మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను. మీరేమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు మరి స్టూడెంట్స్ తరఫున ఉంటుందంటారా, యూజీసీ తరఫున ఉంటుందంటారా? యూజీసీ మాత్రం ఖచ్చితంగా మేము ఎగ్జామ్ అయితే పెడతామని అయితే చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జామ్స్ వీళ్ళు ఇచ్చిన రిప్లైలో అయితే అదే అయితే ఉంది. అంతే ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఖచ్చితంగా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓకే సైనింగ్ ఆఫ్, బై బై నౌ.